మంచికో చెడ్డకో కొన్ని కాంబినేషన్లో వదులుకోవడం వల్ల డైరెక్టర్లు ఫెయిల్ అవుతుంటారు. అందులో లేటెస్ట్గా శ్రీను వైట్ల గురించి చెప్పుకుంటే, ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన విజయ్ భాస్కర్కి అనుకోకుండా త్రివిక్రమ్ శ్రీనివాస లాంటి టెక్నీషియన్స్ దూరం కావడం ఆయనకు ఒక ఇబ్బందికర పరిస్థితిగా దారితీసింది. అంటే ఒక యూనిట్ ఒక ట్రాక్ నడుస్తూ ఉండేటప్పుడు మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చినా కూడా ఆ క్రియేటివిటీకి అవాంతరాలు వస్తాయన్న దానికి ఉదాహరణ ఆ రోజుల్లో విజయ్ భాస్కర్, ఆ తర్వాత శ్రీను వైట్ల గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు తక్కువ హిట్లే వేయలేదు, చాలా గొప్ప హిట్లు ఇచ్చి కూడా ఉన్నట్టుండి సినిమాలు ట్రాక్ ఎక్కలేకపోవడానికి కారణము ఆ యూనిట్ మొత్తం లేరనే సంగతి మీడియా ముందు సినిమా పరిశ్రమలో కూడా అనుకోవడం సాధారణమైపోయింది. అలా లేకుండా మెయింటైన్ చేస్తూ ఒకరిపైన ఆధారపడకుండా అలా నడుస్తూ వచ్చుంటే బహుశా ఇంకొక ట్రాక్ నడిచేదేమో. కానీ హిట్ కాంబినేషన్గా ముందుకు వెళ్ళిపోతూ ఒక్కసారిగా బ్రేక్ వచ్చే కొద్దికి ఇలాంటి మైనస్లు జరుగుతూ ఉంటాయి. అది క్రియేటివ్ ఫీల్డ్లో సర్వసాధారణం కూడా.